ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ అయిపోయిందా ఇంకా చేస్తున్నారు? అంటే మీరు చేసే లాస్ట్ అప్డేట్ జరుగుతుంది సార్, 11వ తారీఖు రాత్రి వరకు జరుగుతుంది. ఓకే, ఇప్పుడున్న దాని ప్రకారం మీ నోటీస్కి వచ్చిన దాని ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అంటే బాగా హైపోథెటికల్ క్వశ్చన్ సార్, అది 12వ తారీఖు దాకా వెయిట్ చేద్దాం జనరల్గా. బట్ ఇది చెప్పాను కదా సార్, డ్యామేజ్ ఒక 40 స్థానాల్లో డ్యామేజ్ ఉంది కదా సార్. ఆ 40 స్థానాల్లో అట్ ది సేమ్ టైం ఆబ్వియస్లీ సార్ మీకు మన ఇద్దరం 1-1 అపోజిషన్లో ఉన్నప్పుడు మీకు 10% తగ్గుతుందని నేను చెప్తున్నానంటే 10% ఆబ్వియస్గా ఇటే యాడ్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి. బట్ అట్ ది సేమ్ టైం 10% 10కి 10 మళ్ళీ నేను పుష్ చేసుకోవాలంటే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అదే క్యాండిడేట్స్, అదే నియోజకవర్గ ఇన్ఛార్జీలు సేమ్. ఇప్పుడు జగన్ 2.0 అనగానే 2.0 పెట్టగానే 2.0 కాదు కదా సార్, కోటరీ మార్చుకోవాలి. ఏదైతే కోటరీ ఇమేజ్ మీకు నెగిటివ్ వచ్చిందో కోటరీ అదే ఇమేజ్లో తిరుగుతున్నారు అనేది మార్చుకోవాలి. ఇప్పుడు 66% జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి అని స్టాండ్ అలోన్గా వచ్చింది మనకు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే ఓట్లేసారో వాళ్ళు 66% అని చెప్పారు, టీడీపీకి ఓట్లేసారో వాళ్ళు 66%. అంటే ఎందుకు అంటున్నారు? టీడీపీకి ఓట్లేసిన వాళ్ళు 100 మంది సరే చూద్దాం వస్తే మనం తిడతారు అనేది ఉండొచ్చు. ఇంకో 50% టీడీపీ వాళ్ళలోనే అరే ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక డిస్కషన్ ఒక డిబేట్ అయితే ఒక బిల్ పాస్ అయితే దానికి అపోజిట్గా డిస్కషన్ డిబేట్ ఉంటే అది మోర్ యాక్యురేట్గా మోర్ యూస్ఫుల్గా అవుద్ది అనేది వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్సీపీలో ఉంటారు. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీలో కూడా మీరు లీడర్ సార్, మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు నిలబడండి, చేతికారం అంటే వాళ్ళు ఏమనంటే పడండి, తిడితే తిట్టించుకోండి, గిలితే గిల్లించుకోండి అన్నట్టు లీడర్ ఎప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడే డెవలప్ అవుతారు సార్. మీకు ఇండివిజువల్గా కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, జాబ్ పోయినా, ఇంట్లో గొడవలైనా, బిజినెస్ ఫ్లాప్ అయినా ఆ టైంలో మీరు ఎలా సైకలాజికల్గా డెవలప్ అవుతున్నారు, ఎలా నిలబడుతున్నారు అనేది దట్ మేక్స్ యూ ద లీడర్. జగన్ గారు లీడర్ అయింది అపోజిషన్లో, లోకేష్ గారు లీడర్ అయింది అపోజిషన్లో. ఎనీ లీడర్ అపోజిషన్లో ఉన్నప్పుడే తన క్యాలిబర్ కానీ సత్తా కానీ దమ్ము కానీ బయటపడుద్ది. మీకు మంచి స్కోప్ ఇది. మీరు అంటున్నట్టు ఇప్పుడు వైసీపీ క్యాడర్ నుంచే జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటున్నారు. జగన్ గారి నుంచి కంటే కూడా పవన్ ఇద్దరు టీడీపీ గారి నుంచి అన్నిటి నుంచి ఆ క్యాడర్ అదే కోరుకుంటుంది. ఇప్పుడు జగన్ గారు ప్రతి ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా చెప్తుంది ఏంటంటే ఇంకొక 3 ఏళ్ళు లాగానే మందే ప్రభుత్వం, వ్యతిరేకత పెరిగిపోయింది, వీళ్ళు ఏం చేయలేరు కూడా అనేది ఆయన చెప్తున్న వాయిస్. ఇప్పుడు పబ్లిక్లో కూడా మీకు వెళ్తున్నప్పుడు జగన్ గారి మీద మళ్ళీ అంతకుముందు ఉన్న ప్రేమ కనిపిస్తూ ఉందా? ఈసారి ఖచ్చితంగా జగన్ వచ్చేస్తారు సార్. ఇప్పుడు నేను ఒక పాకెట్లో లూజ్ అవుతుందని చెప్తున్నాను, అది ఆబ్వియస్గా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవ్వచ్చు. బట్ ఎప్పుడు జగన్ గారికి యాడెడ్ అడ్వాంటేజ్ అంటే ఆగండి కాదు, 3 ఏళ్ల పాటు మనం ఫైట్ చేయాలి, 3 ఏళ్ల పాటు ఇష్యూస్ని మనం అడ్రస్ చేయాలి. 3 ఏళ్ళకి మనం ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎమ్మెల్యే కరప్షన్ చేస్తున్నా మీరు నిలబడండి. అంతేగాని అక్కడెక్కడ వాళ్ళు సెట్టింగ్ చేసుకొని మీరు 70% తీసుకోండి, మేము 30% తీసుకోండి, మేము ఎక్కడ మాట్లాడాలనుకునే ఉంటే వాళ్ళని పక్కన పెట్టండి. మీకు అర్థమైంది కదా, నెంబర్ అర్థమవుతుంది కదా. 100 రూపాయలు వస్తుంది ఒక దగ్గర, మీరు ఎక్కడ దీని గురించి మాట్లాడద్దు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక ఏమంటారు అండర్స్టాండింగ్లో ఉన్నారనుకోండి. 100 రూపాయలు నేను 80 తీసుకుంటాను, మీరు 20 తీసుకోండి, బాబు దాకా ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అలాంటివి ఉన్నప్పుడు మీరేం అడ్రస్ చేస్తున్నట్టు? అలాంటి లీడర్స్ చాలా పెద్ద పెద్ద లీడర్సే పోతుంటారు. సో మీకు కావాల్సింది 2.0 అంటే రియల్ 2.0. ఇప్పుడు మీకు పబ్లిక్ వెళ్తున్నప్పుడు జనరల్గా ఉండేది ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వమే బాగుంది ఇప్పుడు బాగాలేదు, లేదంటే ఇంతకుముందు ప్రభుత్వం అసలు బాగాలేదు ఇప్పుడు బాగుంది. ఈ రెస్పాన్స్ ఏమన్నా ఉందా? ఇంతకుముందే బెటర్ ఇప్పుడు బాగాలేదురా, లేదంటే ఇంతకుముందే చాలా వేస్ట్ ఇప్పుడు చాలా బాగుంది? అంటే డిఫరెంట్ సెక్షన్స్లో అంటే ఒక ఓవరాల్గా చెప్పలేదు సార్. ఇప్పుడు సచివాలయం కాన్సెప్ట్ మీద అడిగాం, సచివాలయం ఈజ్ బెటర్ దాన్ పంచాయతీ రాజ్ అని చెప్పి చాలా మంది ఓపెన్గా చెప్పారు. అది ఇంక్లూడింగ్ టీడీపీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. లాస్ట్ టైం టీడీపీకి ఎవరికి ఓటేసి ఇట్లా కేటగిరైజ్ చేస్తాం సార్. టీడీపీకి ఓటేసిన కూడా సచివాలయం కాన్సెప్ట్ని బాగా చెప్పారు. అదే లిక్కర్ పాలసీ ఉంది, లిక్కర్ పాలసీ వద్దు, కొత్త పాలసీ కావాలని చెప్పి పాలసీ మేకప్పుడు ఎక్కువ కొత్త పాలసీకి ఇచ్చారు. అదే పాలసీ అప్లై అయిపోయి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, సిండికేట్ల మీద నెగిటివిటీ వస్తుంది. దీంట్లో లేయర్లుగా ఉంటుంది సార్, ఒకే అనేది జనరలైజ్ చేయడం. సో సిండికేట్ ఏంటి, ఒక 4-5 కలిపి సిండికేట్లో ఉంటారు. దాని వెనకాల ఎమ్మెల్యేకి ఇచ్చుకోవాలి, ఎక్సైజ్ డ్యూటీ వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇది కాకుండా మళ్ళీ రేటు పెంచుకునే దానికి వాళ్ళకి ఇబ్బంది. అంటే రేటు పెంచుతున్నారని ఒక ఇబ్బంది కొన్ని నియోజకవర్గాల్లో, రేటు పెంచకుండా అమ్మలేకపోతున్నాం, మాకు ఆ పర్సెంటేజ్ రావట్లేదు. ముందు 12% ఇప్పుడు 30-40% ట్యాక్స్ పెరిగిపోయింది. ఈ ఎక్సైజ్ వాళ్ళకి ఇచ్చి, డిపార్ట్మెంట్కి ఇచ్చి, ఎమ్మెల్యేకి ఇచ్చి, ఇవన్నీ షాప్ నడిపి మళ్ళీ సిండికేట్లో 4-5 పంచుకోవాలంటే ఏం మిగలట్లేదు. ప్రతి నెల 30వ తారీఖు వచ్చేసరికి మళ్ళీ ఇంట్రెస్ట్ కప్పు తెచ్చి మళ్ళీ 1వ తారీఖు షాప్ రన్ చేయాలని అనిపిస్తుంది. సో ఒక్కొక్క లేయర్లో ఇది ఇష్యూస్ ప్లస్ ఆర్ మైనస్. చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రామిస్ ఏంటంటే మీకు తక్కువ రేటుకి మద్యాన్ని ఇస్తాను, మంచి మద్యాన్ని ఇస్తాను అని చెప్పారు. కానీ వైసీపీ నుంచి అనిపిస్తున్న మాట ఏంటంటే అవే బ్రాండ్లు ఉన్నాయి, ఇంకా రేట్లు పెంచారు అనేది ఇప్పుడు నడుస్తుంది. దాని మీద ఉన్న ఈ మద్యం అంటే తాగేవాళ్ళు కానీ ఎవరైనా ఆబ్వియస్లీ సార్ బ్రాండ్ మీద మటుకు వైఎస్ఆర్సీపీ మీద బాగా నెగిటివిటీ వచ్చింది, బ్రాండ్ అవైలబిలిటీ లేదని.
బ్రాండ్ అవైలబిలిటీస్ అయితే సంవేర్ తగ్గింది, కానీ దాంతోపాటుగా బెల్ట్ షాప్స్ పెరిగిపోయినాయి. ప్రతి విలేజ్లో 2-3 బెల్ట్ షాప్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు 100 రూపీస్కి అక్కడ టౌన్లోనే ఎక్కడ ఉందనుకోండి షాపు, మండలం హెడ్ క్వార్టర్స్లో, అక్కడే తీసుకొచ్చి విలేజ్లో ఈ 2-3 షాపులు 110 రూపాయలకి 120 రూపాయలకి అమ్ముతున్నారు. లేదు ఊర్లోనే కాబట్టి మీరే నడుపుతున్నారు కాబట్టి మీకు కేకే తెలుసు కాబట్టి చాలా డబ్బులు లేవలే అని అంటే 140 రూపాయలు రాసుకుంటారు అన్నమాట. అంటే అప్పు అయితే 140, ఆ విధంగా ఉంటుంది. ఇది ఈ బెల్ట్ షాప్స్ పెరిగేసరికి నడిచే వాళ్ళు ఏంటంటే ఏంది ఇన్ని షాపులు పెరిగిపోయినా అసంతృప్తి పెరిగింది. షాప్ నడిపేవాడు నష్టపోతున్నాడు, బెల్ట్ షాపులు చూసి ముందు నడిచేవాడు నష్టపోతున్నాడు. ఓవరాల్గా చూసి అక్కడక్కడే తాగుతుంటారు కదా సార్. ఇప్పుడు అక్కడ అక్కడే ఆ సిస్టమ్ చూసి కూడా చేతరింపు పెరిగింది అనమాట. ప్లస్ నడిపేవాడు ఎమ్మెల్యేలకి పర్సంటేజ్ అతను నష్టపోతున్నాడు.